ట్రంప్ ఒక తన మానసిక పరిస్థితిపై కూడా ఒక సైకియాట్రిస్ట్ గా చెప్పగలుగుతున్నాను. ఆయనది చంచల స్వభావం. ఏ విషయంలో ఎవరితో ఏం మాట్లాడతాడు, ఏ సందర్భంలో తనకే తెలియని పరిస్థితులు మనం చాలా కోకోమైనట్టు ఉదాహరణలు చూసాం. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మీరు అన్నారు కదా, ఘటన అది ఒక వార్నింగ్ సైన్ టు ది ఇంటర్నేషనల్, అంటే వార్నింగ్ టు ది వరల్డ్. ఒక చిన్న దేశంలో అంత పరిస్థితులు వస్తే వేల అంటే 140 కోట్ల పైగా ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పటికే ప్రతి ఇంటిలోని కిచెన్లపై దాని ప్రభావం స్పష్టంగా ఉంది. నేను ఇంత ముందే బయటకు వెళ్ళి ఎక్కడ సిలిండర్ వాళ్ళకి వెళ్ళినా కూడా అక్కడ లైన్లు క్యూ అనేది గంటల కొద్ది నిలబడి ఎదురు చూస్తున్నారు. అంటే దాని ప్రభావం అనేది చాలా చిన్న సమస్య కాదు. ఇప్పుడు హర్మోజ్ జలసంధిపై వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాస్తవంగా ట్రంప్ చెప్తున్నది ఒకటి, తను చేస్తున్నది ఒకటి. ట్రంప్ చేస్తున్నది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, గ్లోబల్ సెక్యూరిటీ అనే ఒక 2 పదాలు చాలా అందంగా మాట్లాడుతున్నాడు. ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కు ఇందులో కొద్దిగా ఇరాన్ది తప్పున్నప్పటికీ కూడా ఆ ఇరాన్ది కేవలం ఇరాన్దే తప్పకుండా అమెరికా వాళ్ళు కూడా, ఈ ట్రంప్ కూడా దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఒక రకంగా మనం ఎందుకు హార్మోజ్ జలసంధి గురించి మనం పెద్ద ఎత్తున డిస్కషన్ చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఈ హార్మోజ్ జలసంధి అనేది హార్ట్ లాంటిది, హార్ట్ బీట్ లాంటిది. అక్కడ స్పందనలు హార్ట్ బీట్ సరిగ్గా ఉంటే తప్ప ఈ ప్రపంచ దేశాలకు హృదయ స్పందన అంటే రక్త సరఫరా అనేది సప్లై కావాలి కదా. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ లో 20% పైగా, అంటే 20 మిలియన్ల బ్యారెల్ కు పైగా రోజు ఆ జలసంధి ద్వారా వెళ్ళగలుగుతుంది సప్లై. మన భారతదేశానికి 80% ఆ హర్మోజ్ జలసంధి ద్వారానే వస్తుంది. సో దీని ద్వారా ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే, ఈ ఇరాన్ను, ఈ హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయగలిగే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థకు మూలము చమురు, వాటి సప్లై. నేను ఆ రకంగా ఇప్పటికే అమెరికాలో ఇన్ఫ్లేషన్ రేటు గతంలో కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో తన దేశంలో వస్తున్న కష్టాలు, నష్టాలు, వ్యతిరేకతను, ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి ఇరాన్ పై దాడి చేయడం జరిగింది. ఈ హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేసుకోవడం ద్వారా తన కంట్రోల్ చేసుకున్నట్టయితే ప్రపంచంలో సగం యొక్క ఆర్థిక వ్యవస్థ అమెరికా చేతిలో ఉంటుందనే ఒక చెడు ఆశతో, ఒక దుర్మార్గమైన బుద్ధితోనే దీన్ని యుద్ధం మొదలుపెట్టారు. నిజమే, ఒకవేళ నావిగేషన్, గ్లోబల్ సెక్యూరిటీ అంటే అది ఇంటర్నేషనల్ జలసంధిగా మార్చాలి కదా. జలసంధి ఏం మాట్లాడతలేదు లేదా, అది పానం ఉందా, చచ్చిపోయింది, ఐసీ. ఒకవేళ ట్రంప్ అన్నదే కొందరు నిజం అనిపిస్తే, ఇప్పుడు నిజంగా కేవలం ఇరాన్ చేయడం చాలా దేశాలకు చమురు వెళ్ళడం లేదు. ఏం చేయాలంటే దీన్ని ఇంటర్నేషనల్ జలసంధిగా ప్రకటించి ఐక్యరాజ్య సమితి ద్వారా కంట్రోల్ చేస్తే తప్పే లేదు కదా.